మీకేం పోయే కాలం వచ్చిందే ఎదవేషాలు వేస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న తిట్లు తిడతాడు. అయినా నిన్నే కలెక్టర్కో తహసీల్దార్కో కట్టబెట్టాలని కలలు కంటున్నాడు. కానీ నేను రాంబాబునే చేసుకుంటాను. ఓసారి రాంబాబునే చేసుకుంటానంటే కాళ్ళు కొడతాను. ఓవే ఇక్కడి నుంచి. వస్తా రాంబాబు. ఓవే అంటే వస్తానంటే ఏంటి? దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా, చండాలుడు. చూడమ్మా, ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తిగా వస్తుంది. డాడీ, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పమ్మా. నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను, కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు. ఇంతకీ నీ గంగారాం గురించి తెలీదా? హూ ఇస్ గంగారాం? ద మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ ఇన్ ఇండియా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు డాడీ? మొన్నటిదాకా బతికే ఉన్నాడమ్మా, ఈ మధ్యనే చచ్చిపోయాడు. నువ్వు అతని ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ? వై నాట్? సైడ్ ఆఫీసర్ మహేష్ అతన్ని చంపింది. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకో. నాగరాజు. ఎస్ సార్. గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా? ఇదిగో సార్. ఎక్కించండి ఎక్కించండి. కమాన్ కమాన్. క్విక్. ఎక్కకో. మహేష్ గారు ఉన్నారా? అరుగు అక్కడ ఉన్నారమ్మా. ఎవరు? ఆ ఫైల్ చూస్తున్నారే వారే. వాడా మహేష్? మేడం గివ్ రెస్పెక్ట్. సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్. ఇప్పుడే వస్తా. ఓకే సార్. పట్టుకోండి. తీరా స్టాప్ ఇట్. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. దగ్గరకు వస్తే చంపేస్తా. ఓకే సార్. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సారీ సార్. ఓకే. థ్యాంక్ యూ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్ ఈ అమ్మాయి మన డిఎస్పీ గారు అమ్మాయి సార్. ఇతను చెప్పేది నిజమా? అవును. సార్ మన కోర్టుకు టైం అయింది సార్. వస్తున్నాను. అలాగే సార్. నహీ చల్తా నహీ చల్తా నహీ చల్తా. మరి ఆతో నాకు కిరాయి ఇస్తాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా సెట్ గారు? అయితే కిరాయి ఇస్తాయి. ఇప్పటికిప్పుడు కిరాయి తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. అయ్యో, ఇల్లు ఖాళీ చేసి కొట్లో ఎట్టా ఉండమంటారు? అరే నాకీ పాగాలున్నాయి, నీకీ పాగాలున్నాయి, లేకపోతే భగవాన్ కి పాగాలున్నాయి. ఇల్లు ఖాళీ చెయ్యి అంటే దుఃఖంలా ఉండమని నై. టోటల్ గా బంగ్లా ఖాళీ చెయ్యి. ఎందుకు సెట్ గారు అట్ట అరుస్తారు? అసలే మీ గుండె జబ్బు. నాకీ వీక్ పాయింట్ గుర్తు చేసి గుండె మీద దెబ్బ కొడతాయి. ఠీకై నీకి 5 నిమిషాల్లో ఇల్లు ఖాళీ చెయ్యి, లేకపోతే ఫుల్ పేమెంట్ ఇ. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తాను? ఒక పని చేస్తాయి, చెప్పండి. నీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాయి. అలాగే. నువ్వు కొడుకుతోని దొంగ నోట్ల ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. సేటు గారు, మా వాడికి ఉద్యోగం లేకపోతే లేకపోవచ్చు గాని ఇలా దగాలు మోసాలు చేయడం చేత కాదు. మరి ఏమీ చేతనైతే భుజం మీద బొమ్మ పెట్టి నన్ను అమ్మ అది తిట్టడం వస్తాయి. అరే పార్వతీ బహన్ కంటే క్లింటన్ లాంటి కొడుకుని కనాలి, లేకపోతే నాలాగా పిల్లల్ని కనకూడదు. కోప్పడకండి అన్నయ్య గారు, కాస్త పాయసం తాగుతారా? నాకు షుగర్ ఉన్నాయి. పోనీ పులిహార తింటారా? నాకు అల్సర్ ఉన్నాయి. కూల్ డ్రింక్ తెస్తాను. అరే బాబా నాకు సైనస్ ఉన్నాయి. మరి ఏం తీసుకుంటారు? కిరాయి. ఇవాళ ఎట్లాగైనా కిరాయి తీసుకపోతే, లేకపోతే ఉయ్యాల మీద పడుకుంటాయి. పరాయి లోగోं का किराई लेके सराय पीते साले. అమ్మా నమస్తే సేఠ్జీ. మీరు అలా ఉయ్యాల
మీద ఊగుతూ ఉంటే శేషపాన్పు మీద మహావిష్ణువులా ఉన్నారు. హై నేను వచ్చింది ఇది బొమ్మలాట చూడడానికి లేదు. ఇస్తే అర్జెంట్ గా కిరాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయి. ఏంటండి మీ దబాయింపు? మీ అద్దె కొట్టి ఈ ఊరోజు పెట్టే పారిపోతాం అనుకున్నారా? అవును, నువ్వు ఎందుకు పారిపోతాయి? నాలాంటి అవలాగాడు దొరుకుతాయి, అప్పు చేస్తాయి, కిరాణా కొట్టు పెడతాయి, ఉయ్యాల మీద ఊగుతాయి, బొమ్మతో ఊరేగుతాయి. ఉన్నవాడికి ఒక బెల్ట్ నై, లేని వాడికి 3 బెల్ట్లు హై. తాగడానికి గంజీనై, నెత్తి మీద నవరత్న ఆయిల్ రుద్దుతాయి. ఇదిగో సేటు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువగా అంచనా వేకు. నేను తలుచుకుంటే 5 నెలల అద్దె కాదు, 5 సంవత్సరాల అద్దెని మోహన కొడతాను. అమ్మా పట్టుకోవే. ఏది ఏది ఏమిట్రా? 5,000 రూపాయలు కట్టమ్మా. ఎవరో కొట్టేసినట్టున్నారు. ఎవడో కొట్టే. అచ్చా, 5,000 రూపాయల కట్టా పోయినాయి. కొట్టి మీరు కట్టా పోలే. నీలాంటి లుచ్చాగాని లచ్చా మందిని చూసిన. చేతిలో ఒక బొమ్మ ఉన్నాయి, ఇంట్లో ఒక అమ్మ ఉన్నాయి, ఇద్దరు కలిసి నాటకాలు నాటకాలు. 6 రోజుల లోపల పైసలు ఇవ్వకపోతే నీకి మీ అమ్మకి మెడబెట్టి బయటికి గెలుతాయి. పోలీసులకి చెప్పి జైల్లో పెట్టిస్తాయి. అరే जनार्दन सेठ बोले तो क्या समझा? देर को तेरा माँ को मार मार के बाहर निकालता हूँ, मार मार के बाहर निकालता हूँ. बम्मा तो तीन किचविस है, बम्मा तो देख लेंगा देर को तेरा बम्मा को सत्यानाश हो जाना बम्मा. ఏరా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? అసలు నీకు చీము నెత్తురు ఉంటే ఈ బొమ్మను అవతల పారేసి కొట్లో కూర్చుని వ్యాపారమే చేసేవాడివి. ఇలా 10 మందిలోనూ తలదించుకునేలా చేసేవాడివి కాదు. అయినా నీకు బొమ్మండగా అమ్మేందుకురా? దీంతో ఊరేగు, ఊరేగరా. ఇదిగోనయ్యా బాబు నీ పార్సిల్. ఇన్నాళ్ళకి వచ్చింది. ఇదేంటి, దీనికి ఇన్ని బ్యాండేజ్లు ఉన్నాయి? హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, అమెరికా నుంచి వచ్చింది. హై, అయితే ఇది సౌమ్య పంపిన బొమ్మ ఉంటుంది. అది సరే, దీన్ని ఎవరు చింపారు? అది అలాగే వచ్చింది. ముందు సంతకం పెట్టి తీసుకోవయ్యా బాబు పార్సిల్ ని. వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో. మేడ్ ఇన్ యుఎస్ఏ. ఈ బొమ్మ ఎంత బాగుంది. ఇదేంటి కళ్ళు మూసేసుకుంది? ఆగలుడు, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా, ప్రెస్టేజ్ చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? కోనేరు లక్ష్మణరావు సార్, అలియాస్ కోలా. సెల్యూట్ చేస్తున్నప్పుడు చేందుకు అలా ఉడుకుతుంది? ఇది వరకడం కాదు సార్, మా మావ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీకు కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు అలా చేయటం? ఇది మీ ముందు కనబడితే మా మావ ప్రెస్టేజ్ మీ ముందు పెరుగుతుందట. మా మావ పేరు నూకరాజు. నూకరాజా? ఎవడాడు? నేనే సార్. వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్. తమరు పదండి సార్, మీరు వెళ్ళండి అమ్మా. నేనేం చెప్పాను, నువ్వేం మాట్లాడావు? ఫాలోయింగ్ సార్. బ్యూటిఫుల్. మన ఇల్లు చాలా బాగుంది కదా డాడీ? అవునమ్మా. కొత్తగా కట్టారా కోలా? ఎస్ మేడం. సరే సరే, నీ బ్రాస్లెట్ బాగానే ఉంది కానీ ముందా చేయించు. డాడీ, నేను వెళ్ళి రాంబాబుని అత్తయ్యని చూసొస్తాను. మావ గొప్ప మునిగింది. ఈ ఎస్పీ మన శత్రువు రాంబాబు గారు చుట్టమనుకుంటా. సరే, నువ్వు వెళ్ళమ్మా. ఈ లోపు నేను మా హెడ్ క్వార్టర్స్ కు ఫోన్ చేసుకుంటాను. అలాగే. అయ్యయ్యో, రాంబాబు వాళ్ళ ఇల్లు నాకు గుర్తులేదు డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊరంతా పూర్తిగా మారిపోయింది. పోనీ వీళ్ళకేమో తెలిసేవో అడుగుదాం. ఎవయ్యా నూకరాజు? సార్. రాంబాబు కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నీకు తెలుసా? రాంబాబు కిరాణా అండ్ జనరల్ స్టోర్సా సార్? అవును. అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. కోలా నీకు? ఆ రాంబాబు ఎవడో నాకు తెలియదు సార్. వాళ్ళమ్మ పార్వతమ్మ కూడా నాకు తెలియదు. నువ్వు చెయ్యి ఒప్పి ఆపుతావా, లేక ఇది నీకు ఇచ్చిన నీ మామని నిన్ను సస్పెండ్ చేయమంటావా? ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రాంబాబు వెంట్రులాక్విజం కూడా చేస్తాడు. వెంట్రుకలు లాగుతాడా? వెంట్రుకలు లాగడం కాదు, వెంట్రులాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడిస్తూ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాడు. రాంబాబు అయితే అస్సలు తెలియదు నాకు. ఏమావా? అంతా అబద్ధం. ఆ రాంబాబు ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. లక్ష్మి, నువ్వెందుకు వచ్చావు? సౌమ్యని కలుసుకోవడానికి. నన్ను కలుసుకోవడానికా? అవును. ఏవయ్యా నూకరాజు? ఎవరి అమ్మాయి? మా అమ్మాయి సార్. ఏవే సౌమ్య, నన్ను గుర్తుపట్టలేదా? నాకు గుర్తు రావడం లేదే, సరిగ్గా చూసి చెప్పు. ఎందుకు లక్ష్మి మేడం గారు అలా పీక్కు తింటావు? ఈజీగా గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లీడేమితావు? విదేశార్థివా? మిస్ యూనివర్స్ యుక్తాముఖివా? వెళ్ళు, ఇంటికి వెళ్ళి పప్పు రుబ్బుకో. ముందు నువ్వు నోరు మూసుకో. నేను సౌమ్య చిన్నప్పుడు 5వ తరగతిలో నీ క్లాస్మేట్ ని. ఇద్దరం సెలవుల్లో
రాంబాబు వాళ్ళ ఇంట్లో తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం, ఉయ్యాలు ఊగేవాళ్ళం. రాంబాబు మనకు చింతకాయలు కూడా తెచ్చిచ్చేవాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? లక్ష్మి నువ్వా? ఎంత పెద్దదానం అయిపోయావు. మీరు కూడా పెద్దయ్యారు కదా మేడం. షటప్. పద మనం రాంబాబు దగ్గరికి వెళ్దాం. లక్ష్మి, అమ్మాయి గారితో అలా మాట్లాడకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళు. సారీ మేడం, దానికి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పని లేదు పాడు లేదు, అన్ని అబద్ధాలే. సౌమ్య, మా నాన్న రాంబాబుని అస్సలు కలుసుకొనివ్వడు. ఎందుకో వెళ్తూ మాట్లాడదాం. పద. డాడీ నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తా అంకుల్. మీరెక్కడికి? మీ అమ్మాయికి సెక్యూరిటీగా మా మామ, వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీగా నేను బయలుదేరుతున్నాను సార్. వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీతో నాకు చాలా పని ఉంది. ఇక్కడే ఉండండి. ఓహో, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. నాకు అర్థమైంది సార్. తెచ్చేస్తాం. నేను గ్లాసులు కడుక్కొచ్చేస్తాను సార్. షట్ అప్. 3 కేజీలేగా? 3 కేజీలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసురావమ్మా. సౌమ్య, నువ్వెప్పుడొచ్చావు? అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలొచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. ఓహో, నాకెలాగో అమెరికాలో చదువైపోయింది. డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా. అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును. రండి. దా సౌమ్య. ఇదేనా నీ బొమ్మ? అవును, వీడే. దీని పేరు పుల్లారావు కదా. సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. షారుఖ్ ఖానా? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. గురు, ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది, ఎందుకని గురు? రాంబాబు అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి నీకు బొమ్మ పంపించాను. అదేది? అడగ్గానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకనా చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు చేశాడు చూడు. నీ బొమ్మ కూడా ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఏమిట్రాది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆహా, ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివావు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడి చెట్లాగా. ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నువ్వే నార్మల్. అలాగే. ఏమే సౌమ్య, మీ నాన్న నీకేమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది 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 అన్నావంటే ఎవరితోనూ లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేషా? ఏం చేస్తుంటాడు? అదే ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు. ఏయ్ అమెరికా బొమ్మ, నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతటా అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా. అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో, నేను చెప్పేది నిజం. ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్ చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు ఈ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాను. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోతానండి. లక్ష్మి, చాలే ఊరుకో. లేదురా, మన బాసు అమరుడు. పిచ్చిగా మాట్లాడుకు. మహేష్ మన గంగారాం చంపేశానని చెప్తున్నాడుగా. అవును, మన బాస్ శవాన్ని నేను కూడా చూశాను. అది చూసే వాళ్ళంతా చచ్చిపోయాడనుకుంటున్నారు. అది మన మంచికే. ఆ రోజు మలవారు బాబా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మన బాస్ గంగారాముకు చావే లేదు, అతనెక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు. ఆ మలబార్ బాబా డీటెయిల్స్ కనుక్కోండి.